మనకి రీసెంట్గా రింకు సింగ్కి అదేవిధంగా సమాజ్వాద్ పార్టీ ఎంపీ అయిన ప్రియా సరోజ్ గారికి ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయింది కదా. సో మరి ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అందరికి కూడా ఒకటే డౌట్ అరైజ్ అవుతున్నాయి. ఏమని, అరే ఒక పక్క చూస్తుంటేనేమో రింకు సింగ్ ఒక క్రికెటరు, ఇంకో పక్కన ప్రియా సరోజ్ గారు చూస్తుంటేనేమో తను ఒక పొలిటీషియన్. సో దాంట్లో కూడా ఒక సమాజ్వాద్ పార్టీకి ఎంపీ. మరి వీళ్ళిద్దరికి ఎలా లవ్ సెట్ అయిందిరా అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్లు ఉన్నాయి. అయితే దీని గురించి నేను చెప్పడం కాదు, ఏకంగా రింకు సింగే దీని గురించి మరి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట. ఏమన్నాడు తెలుసా, ఫస్ట్ మనకి ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం రింకు సింగ్ మరి ప్రియా సరోజ్ గారిని చూశారనమాట. అప్పుడు చూసిన తర్వాత మనోడికి గుండెల్లో అందరికి ఎట్టయితే గంట కొట్టిందో ఆ విధంగా గంట కొట్టింది. ఓకే, ఈ అమ్మాయి నా జీవిత భాగస్వామి అని చెప్పేసి అప్పుడు అనిపించిందంట. అనిపించిన తర్వాత మరి డైరెక్ట్గా వెళ్ళి చెప్దామంటే అటు పక్క ఉంది ఎవరు, మరి ఒక ఎంపీ. మరి డైరెక్ట్గా వెళ్ళి చెప్పామనుకో, తేడా వచ్చిందనుకో మామూలుగా ఉండదు. అందుకని చెప్పేసి మనోడు ఏం చేశాడు, వదిలేరా బాబు అని చెప్పేసి అప్పుడు ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగిందంటే, ఇన్స్టాగ్రామ్లో రింకు సింగ్ పోస్టులకి మరి ప్రియా సరోజ్ గారు లైకులు కొట్టారు అనమాట. సో లైకులు కొట్టంగానే మనోడికి ఇంకా ఆగలేదు. సో అందుకని చెప్పేసి ఏం చేశాడు, అరే నా పోస్టులకి లైక్లు వచ్చినాయి అని చెప్పేసి డైరెక్ట్గా మెసేజ్ చేశాడు అనమాట. సో మెసేజ్ చేసిన తర్వాత ఆ విధంగా మాట్లాడుకుంటూ మరి దాని తర్వాత వీళ్ళిద్దరూ ఒక డెసిషన్కి వచ్చారు, మన ఇద్దరం పెళ్లి వేసేసుకుందాం అని చెప్పేసి. అయితే మరి ఇప్పుడు ఇద్దరికి ఓకే అవడంతో మరి ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అయిందనమాట. మరి దీని తర్వాత పెళ్ళి వచ్చేసరికి రేపు November 18th జరిగిద్దని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది.